అరే మా గల్లీలో సీసీ రోడ్ వేపిస్తలేడు గీనేమేమెల్లే గా మంత్రేందుల్లా మా ఇంటికి నీళ్ళే వస్తలేవు ఇట్లొచ్చి తొంగి చూడడాయే మన ఎంపీ సార్ అయితే ఒక్కనాడు ఇటు వస్తలేడు రోడ్ల మీద చెత్త తీపిస్తలేడుల్లా గిట్లనే ఉంటదా అంటే ఎట్లుంటది కాదా మరి గల్లీల తిప్పలు అరుచుకుంటానికే కదా వార్డు మెంబర్లు ఉన్నది ఊరును ముద్దుగా చేస్తానికే కదా సర్పంచులను గెలిపించుకున్నది వీళ్ళతోటి అయ్యే పని కాకుంటే గప్పుడు పెద్దోళ్ళ కాడికి పోవాలి అంతేగాని వీళ్ళేం చేయకుండా ఎవరో వచ్చి ఏదో చేయాలంటే అవుతుందా గీ ముచ్చటగిన గట్లనే ఉన్నదబ్బా మరి మన రామన్న ఏడ మీటింగ్ పెట్టినా రాహుల్ గాంధీ అని ఒకటే కల్వరింత ఢిల్లీ లీడర్ ను దాల్చకుండా స్పీచ్ ఓడుస్తలేదబ్బా. నువ్వెక్కడ తెచ్చినావు రాహుల్ గాంధీ అంటే ఎలక్షన్ల ముంగట తెలంగాణకొచ్చి గెలిపిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అన్నావు. ఇప్పుడు ఎందుకు వస్తలేవు ఎందుకు మాట్లాడతలేవు అధికారం కోసం అబద్ధాలు చెప్పినవు అని క్వశ్చన్ చేస్తుండన్నట్టు వాజివే బరాబర్ రావాల్సిందే మాట్లాడాల్సిందే చెప్పినవి చేయాల్సిందే. మరి మన బాపు సంగతేంది సారు 10 ఏండ్లు పవర్లుండి అది పోంగనే పత్తాకు లేకవాయే ఎవల తిప్పలు చూస్తుండు ఎవల బాధలు ఎల్లబెడుతుండు ఆరాంసే ఫామ్ హౌజులు ఉన్నాడు. రాహుల్ గాంధీ సార్ అంటే దేశ్కి నేత దేశమంతా తిరగాలే 28 రాష్ట్రాలు చూసుకోవాలి అండ్ల మనదోటి. కానీ కేసీఆర్ సారు తెలంగాణలో తిరగాల్సినోడు 33 జిల్లాలు చూసుకోవాల్సినోడు. ఆ సారు తప్పకుండా పార్లమెంట్ పోతాడు ప్రతొక్కటి ప్రశ్నిస్తాడు. మన సారు 6 నెలలకోపారి అటెండెన్స్ కు తప్పితే రాడు వచ్చినా పల్లెత్తు మాట్లాడడు. పవర్ల లేకున్నా ఆ సారు పబ్లిక్ లోనే ఉంటాడు. ఈ సారు పవర్ లేకుంటే రానే రానంటాడు. ఇంకా చెప్పాలంటే రాహుల్ గాంధీ సారు తెలంగాణలో ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమైన లీడర్ మాత్రమే. గసంటప్పుడు లోకల్ పార్టీ అధ్యక్షుడు 10 ఏండ్లు పాలించిన లీడరు ప్రధాన ప్రతిపక్షం నాయకుడు జనంలకొచ్చి మాట్లాడినాక మనం ఏరేటోళ్ళని ఎడ్డిస్తే బాగుంటదేమోనే రామన్న.